ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ కుదిరితే కాదు ఊహిస్తే కూడా బాక్స్ ఆఫీస్లో సునామీలు వస్తాయి. ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ మేకింగ్లో షారుఖ్ ఖాన్ మూవీ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూశారు. చిరుతో మణిరత్నం సినిమా 2-3 సార్లు సెట్స్ వరకు వెళ్ళి ఆగిపోయింది. ఇంచుమించు ఇలాంటి కాంబినేషనే టాలీవుడ్లో సెట్ అవుతుందా, అవ్వబోతుందా, లేదంటే ఇలాంటి ఊహాగానాలుగానే మిగిలిపోతూ ఉంటుందా? ఇలాంటి డౌట్లకు కారణం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్తో సందీప్ రెడ్డి వంగ మీటింగ్ జరగడం. ఒకరు మాస్ మతిపోగొట్టే పర్ఫార్మెన్స్కి కేర్ ఆఫ్ అడ్రస్, ఇంకొకరు యూత్ మతిపోగొట్టే కల్ట్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్. ఇలాంటి 2 కటౌట్లు కలిసి సినిమా తీస్తే పాన్ వరల్డ్ లెవెల్లో వైబ్రేషన్స్ రావాల్సిందే. కానీ గతంలో అనుకోకుండా కలుసుకున్న ఇద్దరు ఈసారి కావాలనే మీట్ అయ్యారు. ఇంతకీ ఈ మీటింగ్ తర్వాత ఎలాంటి సునామీ వచ్చే ఛాన్స్ ఉంది? స్పిరిట్ యానిమల్ 2 తర్వాత ప్రాజెక్ట్ కోసం ఎప్పటి నుంచే డిస్కషన్స్ జరుగుతున్నాయా? హ్యావ్ ఎ లుక్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్తో సందీప్ రెడ్డి వంగ సినిమా అన్న ఊహకే వైబ్రేషన్స్ ఉణికించేలా ఉన్నాయి. ఇదేం అసాధ్యం అనుకునే కాంబినేషన్ అయితే కాదు, కానీ మరీ ఉన్న ఫలంగా ఇప్పుడే సాధ్యమయ్యే కాంబినేషన్ కూడా కాదు. ఎందుకంటే వార్ 2 మూవీ తర్వాత తారక్ జనవరి వరకు బిజీగానే గడుపుతాడు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ మేకింగ్లో డ్రాగన్ మూవీకి ఏడాదిన్నర సమర్పించుకోక తప్పదు. ఆ తర్వాత చూస్తే దేవర 2 ఆల్రెడీ లైన్లో ఉంది, కథ కూడా సిద్ధంగా ఉంది. కాబట్టి మరో 2 ఏళ్ల వరకు మ్యాన్ ఆఫ్ మాసెస్తో సందీప్ రెడ్డి సినిమా ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు. తను కూడా ఫ్రీ అవ్వడానికి చాలా టైమే పట్టే అవకాశం ఉంది. ఆల్రెడీ తను రెబల్ స్టార్ ప్రభాస్తో స్పిరిట్ మూవీ ప్లాన్ చేశాడు. అది సంక్రాంతిక తర్వాత లేదంటే మార్చిలోనో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అది పూర్తవడానికి ఏడాది పట్టినా పోస్ట్ ప్రొడక్షన్కి మరో 6 నెలల టైం పడుతుంది. ఆ తర్వాత ఎలానూ యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్ తీస్తా అన్నాడు. కాబట్టి కనీసం 2.5 ఏళ్ల వరకు సందీప్ రెడ్డి కూడా బిజీ. సో ఇలా ఏం చేసినా ఇంకేం ప్లాన్ చేయాలన్నా 2.5 ఏళ్ల తర్వాతే. అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో కూడా సందీప్ రెడ్డి వంగ సినిమా అనౌన్స్ చేశారు. కాబట్టి అది కూడా పట్టాలెక్కితే మరో ఏడాదిన్నర సందీప్ బిజీ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి కనుచూపు మేరలో ఈ సందీప్తో ఎన్టీఆర్ సినిమా పాసిబుల్ అయ్యే అవకాశాలే లేవు. కానీ రెండోసారి ఈ ఇద్దరు కలుసుకున్నారు. ఓసారి అనుకోకుండా మీట్ అయ్యారు, ఈసారి వాంటెడ్లీ మీట్ అయ్యారు. కారణం లాస్ట్ టైం కలుసుకున్నప్పుడు చెప్పిన కథే, దాని మీద మళ్ళీ ఓసారి డిస్కషన్స్ చేశారట. ఎన్టీఆర్ కూడా లైన్ నచ్చడంతో ఇద్దరు ఫ్రీ అయ్యాకే ప్లాన్ చేద్దామనే డిస్కషన్స్ జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ మొత్తం ఎపిసోడ్కి కారణం టీ సిరీస్ సంస్థ అని తెలుస్తోంది. ఆల్రెడీ హిందీలో యష్రాజ్ ఫిల్మ్స్ సంస్థ కోసం వార్ 2 మూవీ చేస్తున్నాడు తారక్. టీ సిరీస్ కూడా ఎన్టీఆర్ డేట్ల కోసం ట్రై చేసి ఇలా సందీప్ రూట్లో కాంబినేషన్ వర్కౌట్ అయ్యేందుకు ప్లాన్ చేస్తోందట. సో వెంటనే కాకుండా నియరెస్ట్ ఫ్యూచర్లో ఈ కాంబినేషన్ సెన్సేషన్ అయ్యే అవకాశం ఉంది.